నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ అయితే జరగనుంది. అయితే బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే పక్క మరో పక్కనేమో బెయిల్ రాని పక్షాన తన పరిస్థితి ఏంటంటూ కూడా ఒక పక్క చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే తెలంగాణ హైకోర్టు తనకి ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ఏదైతే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతి మరణం పట్ల కూడా నిర్మాతలు కూడా కారణం అంటూ కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ కూడా వాళ్ళు దాఖలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే మైత్రి మూవీస్ నిర్మాతలకు కూడా హైకోర్టులో ఊరట లభించిందనే తెలుస్తోంది. ఇక ఇదే అంశం మీద కూడా ఈరోజు చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఈరోజు నాంపల్లి హైకోర్టులో అయితే విచారణ చేపట్టనున్నట్టుగా పూర్తిగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే హైకోర్టు ఓ పక్క అల్లు అర్జున్ తరపు న్యాయవాదుల వాదనలు కూడా విన్నప్పటికీ, అదేవిధంగా ఓ పక్క పోలీస్ తరపు వాదనలు కూడా విన్నటువంటి హైకోర్టు ఇద్దరి వాదనలు విన్న అనంతరం కూడా ముఖ్యంగా నిర్మాతల గురించి మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయరాదంటూ కూడా పోలీసులకి ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా మనందరికీ తెలుసు. అయితే నిర్మాతలే కావచ్చు, అల్లు అర్జునే కావచ్చు విచారణకి సహకరిస్తారు అంటూ కూడా హైకోర్టు అయితే తెలిపింది. ఇక పోలీసుల వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకవేళ అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వస్తే గనక మాకు సహకరించకపోవచ్చేమో అన్నట్టుగా కూడా ఇప్పటికే హైకోర్టుకి అయితే విన్నవించారు. అసలు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా ఓ పక్క వీళ్ళ వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. అదే విధంగా రేవతి మృతికి బన్ని కారణం అంటూ కూడా పోలీసులు నమోదు చేసినటువంటి బిఎన్ఎస్ 105 సెక్షన్ చెల్లదని ఆయన తరపు న్యాయవాదులు కూడా వినిపించారు. అయితే ఒకవేళ అల్లు అర్జున్ కి బెయిల్ ఇస్తే గనక తను మాకు ఈ కేసుకి సంబంధించి విచారణకి కూడా సహకరించకపోవచ్చేమో, అందుకు ఒకవేళ రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మా విచారణకు కూడా సహకరించాలి కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టుకైతే విన్నవించారు ఇక చిక్కడపల్లి పోలీసులు. అయితే బన్నీ రెగ్యులర్ బెయిల్ విషయంలో కూడా పోలీసులు కొంత వ్యతిరేకంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అల్లు అర్జున్ కి బెయిల్ ఇవ్వకూడదు అన్నట్టుగా. అయితే అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా కోర్టుకి ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్పినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కోర్టు పరిశీలించింది. ఒక పక్క అటు ఇటు ఇద్దరి వాదనలు పరిశీలించినటువంటి కోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చినట్టు మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఇక ఈ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి కూడా విచారణ అయితే చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరి తనకి పూర్తి బెయిల్ రెగ్యులర్ బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఓ పక్క ఒకవేళ అల్లు అర్జున్ కి బెయిల్ రాకపోతే భవిష్యత్ ఎలా ఉండబోతోంది అని కూడా ఒక పక్క చర్చ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలో, ఒకవేళ అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ రాకపోతే గనక తన కుటుంబ సభ్యులే కావచ్చు, ఇక అల్లు అర్జునే కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్సే కావచ్చు, తీవ్ర అసంతృప్తికి లోనేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. రాని అవకాశాలు కూడా అంటే 50-50 ఛాన్సెస్ అన్నట్టుగా కూడా కనిపిస్తోంది. మరి చూడాలి ఈరోజు నాంపల్లి కోర్టులో ఏం జరగబోతోంది. తనకి రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా, ఒకవేళ బెయిల్ వచ్చినప్పటికీ కూడా తను పోలీసులకి ఏదైతే ఈ విచారణకు సంబంధించి కావచ్చు పూర్తి సహకారం ఉండాలి అంటూ కూడా ఇప్పటికే కోర్టు తెలిపింది. మరి చూడాలి రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా అన్న అంశం మీద ఒక తీవ్ర చర్చ అయితే మొదలైంది. మరి చూడాలి ఏం జరగబోతోంది ఏంటి అని.